Morning children, today I am going to start 5th class English. Okay children, all of you take your textbooks. This is your textbook children, standard 5 course book term 1, and take out the page number 24. Okay, take out the page number 24. Okay ma, in 24 page we have the lesson a false target. Okay, we have the lesson a false target. Okay ma, see children, all of you see in your textbooks, Dasaratha was the king of Kosala. Okay, Dasaratha was the king of Kosala. Okay, Dasaratha evaramma కోసలకి కింగ్, అంటే కోసల అనే రాజ్యానికి కింగ్డమ్ కి కింగ్ అన్నమాట. శ్రావణ్ కుమార్ వాజ్ ఏ యంగ్ బాయ్ హూ లివ్డ్ దేర్ అలాంగ్ విత్ హిస్ పేరెంట్స్. ఓకే, శ్రావణ కుమార్ అనే అతను చాలా చిన్న అబ్బాయి. అతను వాళ్ళ పేరెంట్స్ తోని ఉంటున్నాడు. హిస్ పేరెంట్స్ వర్ బ్లైండ్. ఓకే, హిస్ పేరెంట్స్ వర్ బ్లైండ్ అంటే ఏంటమ్మా, కళ్ళు లేనివారు అనమాట. ఓకే, కళ్ళు లేని వాళ్ళు ఏమంటారు, బ్లైండ్. సో దే వర్ డిపెండ్ ఆన్ శ్రావణ్ ఫర్ దేర్ రొటీన్. ఓకే, వాళ్ళు ఏంటమ్మా, వాళ్ళు మొత్తం ఆ శ్రావణ్ పైన డిపెండ్ అయి ఉంటారు. రొటీన్ అంటే ఏంటమ్మా, రోజు పొద్దు నుండి మనం నైట్ వరకు ఏదైతే వర్క్ చేస్తామో ఆ వర్క్స్ అన్ని కూడా వీళ్ళు ఏం చేస్తారు, ఈ శ్రావణ్ పైనే డిపెండ్ అయి వర్క్స్ చేసుకుంటారు. Okay, next, Shravan was a very obedient son. He served his parents very sincerely. Okay, Shravan అనే అతను ఎలా ఉంటాడు, చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటాడు అనమాట వాళ్ళ పేరెంట్స్ దగ్గర. ఓకే, చాలా సిన్సియర్ గా, చాలా రెస్పెక్ట్ గా ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు అనమాట. He did all the daily routine like cooking for them, washing their clothes and even bathed them. Okay, ఇతను ఏం చేస్తాడమ్మా, వాళ్ళకి రొటీన్ గా వాళ్ళకి మార్నింగ్ లేసి కుకింగ్, ఓకే, ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తాడు, వాళ్ళ క్లాత్స్ అనేవి వాష్ చేస్తాడు, అండ్ బాతెడ్ దెమ్ అంటే వాళ్ళకు స్నానం కూడా చేపిస్తాడంట. ఓకే, హూ ఇస్ హియర్, శ్రావణ్. ఓకే, శ్రావణ్. He did everything to please them. Okay, ఇతను ఏం చేస్తాడు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు చేసి పెడతాడు. As they were reaching ripe age which ends their life. Okay, వాళ్ళు ఏంటమ్మా, ఒక లాస్ట్ స్టేజ్ అనమాట, అంటే చాలా ఓల్డ్ గా అయిపోయారు అనమాట. వాళ్ళ పేరెంట్స్ అనే వాళ్ళు చాలా ఓల్డ్ గా అయిపోయారు. They had one and only one wish, which be to go on a pilgrimage. ఓకే, పిల్గ్రిమేజ్ అంటే ఏంటమ్మా, తీర్థయాత్రలు. పిల్గ్రిమేజ్. ఓకే, వీళ్ళు ఏంటమ్మా, చాలా ఓల్డ్ గా అయిపోయారు కదా. ఓల్డ్ గా ఉన్నందుకు వల్ల ఒక విష్ అంటే ఒక కోరిక అనమాట. ఏం కోరిక వాళ్ళది, పిల్గ్రిమేజ్ కి వెళ్ళాలని, అంటే తీర్థయాత్రలకు వెళ్ళాలని ఈ పేరెంట్స్ యొక్క కోరిక. Okay, the obedient son decided to fulfill their wish, even though he knew that he had to carry them as they were very weak. Okay, వాళ్ళ బాబు ఎవరు, శ్రావణ్ ఏమనుకున్నాడంటే వాళ్ళ కోరిక అనేది తీర్చాలనేసి, ఇంకేంటమ్మా వాళ్ళను తీసుకువెళ్ళాలి, వాళ్ళు చాలా వీక్ గా ఉన్నారు, వాళ్ళని తీసుకువెళ్ళాలి. ఓకే, అయినా కూడా అతను వాళ్ళ పేరెంట్స్ యొక్క కోరిక నెరవేర్చాలని అనుకున్నాడు. He prepared himself for it. He went to a basket weaver and asked him to weave 2 large and very strong basket. Okay, ఏం చేశాడమ్మా, వాళ్ళకు బ్లైండ్ ఉన్నారు కదా వాళ్ళు, అయితే అతను ఏం చేశాడు, ఒక 2 బాస్కెట్స్ ని తీసుకున్నాడు. అవి ఎలా ఉన్నాయి, బాస్కెట్స్ అనేవి చాలా పెద్దగా, 2 లార్జ్ గా ఉండి స్ట్రాంగ్ గా ఉన్న బాస్కెట్స్ ని తీసుకున్నాడు. He took a thick bamboo stick and attached to these baskets to either ends of the stick. Okay,
టూ బాస్కెట్స్ ని తీసుకున్నాడమ్మా. ఇలా టూ బాస్కెట్స్ ని తీసుకొని ఇక్కడ ఒక బ్యాంబూ స్టిక్ తోని ఏం చేశాడు, వీటిని అటాచ్ చేశాడు అనమాట. బ్యాంబూ స్టిక్స్ తోని ఈ బాస్కెట్స్ అమ్మా. ఇవేంటి ఏంటమ్మా బాస్కెట్స్, ఇవేంటి బాస్కెట్, ఇది కూడా బాస్కెట్. ఓకే, ఇలా టూ బాస్కెట్స్ తీసుకొని ఒక బ్యాంబూ స్టిక్ లాంటిది తీసుకొని ఈ బాస్కెట్స్ కి అటాచ్ చేశాడు. ఓకే, అటాచ్ చేశాడు. హీ ఆస్క్డ్ హిస్ పేరెంట్ టు సిట్ ఇన్ దీస్ బాస్కెట్స్. ఓకే, వాళ్ళ పేరెంట్స్ ఏం చేసి చెప్పాడంటే ఈ టూ బాస్కెట్స్ లో కూర్చోమని చెప్పాడు. హీ రైజ్డ్ ద యోక్ ఆన్ హిస్ షోల్డర్స్ అండ్ స్టార్టెడ్ హిస్ జర్నీ. ఓకేమా, ఏం చేశాడు, ఈ స్టిక్ ఉంది కదా, ఆ స్టిక్ ఏం చేశాడు, ఇట్లా భుజాల పైన పెట్టుకొని వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉన్నాడు అనమాట. ఓకే, ఆర్ ఇఫ్ యూ రీడ్ వన్ స్టూడెంట్ హియర్. Next, Shravan walked at day and took rest only at night. Okay, శ్రావణ్ ఏం చేస్తున్నాడంటే ఇది పట్టుకొని వాళ్ళని ఇలా భుజం పైన వేసుకొని వెళ్తూ వెళ్తూ ఒక డే మొత్తం అలా వెళ్తూ ఉండి నైట్ మాత్రమే అతను ఏం చేస్తున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆఫ్టర్ సమ్ డేస్ హీ రీచ్డ్ ఏ ఫారెస్ట్. ఓకే, కొన్ని రోజుల తర్వాత ఏమైందమ్మా, ఫారెస్ట్ కి రీచ్ అయ్యారు. హీ థాట్ ఆఫ్ క్రాసింగ్ ఇట్ బిఫోర్ డస్క్. ఓకే, అతను ఏమనుకున్నాడు అంటే ఫారెస్ట్ అనేది సంధ్యా వేళ అంటే 6 o'clock లోపలే ఆ ఫారెస్ట్ అనేది దాటేయాలి అని అనుకున్నాడు అనమాట. ఓకే, అతను ఏం చేస్తున్నాడు, తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నాడు కదా, రోజు వెళ్తూ ఉండగా ఒక రోజు మధ్యలో ఫారెస్ట్ వచ్చింది. ఓకే, మధ్యలో ఇక్కడ మధ్యలో ఫారెస్ట్ వచ్చేసింది అనమాట. ఈ ఫారెస్ట్ అనేది 6 o'clock లోపల ఇది ఫారెస్ట్ దాటి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. ఓకే, ఎందుకంటే ఫారెస్ట్ లో ఏముంటాయమ్మా, లయన్స్, టైగర్స్ అవన్నీ ఉంటాయి కదా, చీకట్లో వీళ్ళకు కనిపించవు కాబట్టి. ఓకే, ఇలా 6 o'clock లోపలనే ఫారెస్ట్ ని దాటేయాలి అనుకున్నాడు. After some days he reached a forest. He thought of crossing it before dusk. Dusk అంటే ఏంటమ్మా, సంధ్యా వేళ అంటే up to 6 o'clock. But as the sun set soon it became very dark. Okay, sun set కాగానే ఏమైపోతుందమ్మా, ఏమవుతుంది, డార్క్ అనేది వచ్చేస్తుంది. He could not move any further, so they decided to spend the night in the forest. Okay, ఏమవుతుంది, అతను ఏమనుకున్నాడు, ఫస్ట్ 6 o'clock లోపల బయటకి ఫారెస్ట్ ని దాటి వేయాలని అనుకున్నాడు. కాకపోతే అది దాటడం కుదరలేదు. అతనికి కుదరకపోతే ఏమవుతుంది, 6 o'clock అయిపోయింది, మొత్తం డార్క్ అయిపోయింది అనమాట. డార్క్ అయిపోయే వరకు ఇతను ఏం ఫిక్స్ అయ్యాడు, ఈ ఫారెస్ట్ లోనే ఈ రోజు ఉండిపోదామని ఫిక్స్ అయిపోయాడు. The sun was scorching all day long and they had a very tiresome journey. Okay, the sun was scorching all day long. Okay, sun ఎలా ఉన్నాడు రోజు మొత్తము, చాలా వేడిగా ఉన్నాడంట. ఓకే, చాలా ఎండ అనేది చాలా ఉందంట. and they had a very tiresome journey. వాళ్ళు అలా జర్నీ చేసినందుకు ఏమైందమ్మా, చాలా టైర్డ్ గా ఉన్నారు. So Shravan's father was thirsty and asked him to fetch him water. Okay, అలా ఎండ వేడికి ఏమవుతుంది, వాళ్ళకి చాలా దాహం వేసి కొన్ని వాటర్ కావాలి అని శ్రావణ్ వాళ్ళ ఫాదర్ శ్రావణ్ ని అడిగాడంట. Shravan picked up the water pot. It was empty. He felt he had to get water from somewhere. Okay, శ్రావణ్ ఏం చేశాడు, అతని దగ్గర ఉన్న పాట్ ని తీసుకునే వరకు దాంట్లో ఏముంది, ఎంటీ, వాటర్ అనేవి లేవు. ఓకే అనేసి ఆ పాట్ తీసుకొని ఎక్కడైనా వాటర్ తేయడానికి వెళ్ళాడు. He could not see his father struggling for water. Taking the permission of his father, he went in search of water. Okay, అతను వాళ్ళ ఫాదర్ దాహానికి అతను బాధపడుతూ ఉంటే శ్రావణ్ తట్టుకోలేక వాళ్ళ ఫాదర్ పర్మిషన్ అడిగి వాటర్ ని సర్చ్ చేయడానికి వెళ్ళాడు. He felt a cool wind blowing in front from the east. He was sure that there was a river nearby and proceeded in the direction of the breeze. Okay,
ఒక సైడ్ నుండి ఏమవుతుందమ్మా, చల్లని గాలి వస్తుందంట, చల్లని ఎయిర్ అనేది వస్తుంటే అక్కడ ఏదైనా వాటర్ గానీ ఏదైనా ఉండొచ్చు అనేసి అక్కడ సైడ్ కి వెళ్ళిపోయాడు. కింగ్ దశరథ వాస్ ఆన్ హంటింగ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ దట్ నైట్. ఓకే, ఇక్కడ ఏమైంది, ఇతను ఏం చేశాడు, ఫారెస్ట్ లో వాటర్ ని సర్చ్ చేయడానికి వెళ్తే, ఇక్కడ మన లెసన్ లో కింగ్ ఎవరమ్మా, దశరథ. ఓకే, కింగ్ ఎవరు, దశరథ. ఇతను ఏం చేశాడు, ఓకే, ఇతను ఏం చేశాడంటే యానిమల్స్ ని హంటింగ్ చేయడానికి ఈ ఫారెస్ట్ కి వచ్చాడు. ఓకే, ఓకేమా, వేటాడడానికి ఈ ఫారెస్ట్ కి వచ్చాడు. హీ వాస్ వెల్ నోన్ ఫర్ హిస్ స్కిల్స్ ఇన్ ఆర్కరీ. ఇతను చాలా, ఓకే, ఆర్కరీలో ఫస్ట్ అన్నమాట. ఆర్కరీ అంటే ఏంటమ్మా, బాణాలు వేయడంలో చాలా వెల్ నోన్ అంటే ఏంటో చాలా పర్ఫెక్ట్ అన్నమాట. హీ కుడ్ ఎయిమ్ అట్ ఎ టార్గెట్ వితౌట్ ఈవెన్ సీయింగ్ ఇట్. అతను ఎలా వేస్తాడో, అది బాణాన్ని ఎలా వేస్తాడంటే అసలుకి వితౌట్, అసలు ఎవరిని చూడకుండా అక్కడ సౌండ్ ఎక్కడైతే సౌండ్ అవుతుందో అక్కడ సౌండ్ అయితే అక్కడ సైడ్ ఆరో అనేది వేస్తే అక్కడ ఉన్న యానిమల్ గాని ఏదైనా చనిపోతుంది అనమాట. ఓకే, అంత పర్ఫెక్ట్ అన్నమాట. ద సౌండ్ ఆఫ్ ద టార్గెట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎనఫ్ ఫర్ హిమ్. ఓకే, ఇతను ఏం చేశాడమ్మా, స్ట్రావన్ ఏం చేశాడు, వాటర్ సర్చ్ చేయడానికి వెళ్ళాడు కదా, సర్చ్ చేయడానికి వెళ్ళినప్పుడు కొంచెం సౌండ్ వస్తే అక్కడ ఫారెస్ట్ లో యానిమల్స్ ఉంటాయి కదా, యానిమల్స్ అనుకొని ఈ దశరథ అనే కింగ్, ఓకే, అక్కడ సైడ్ ఏం చేశాడు, బాణం అనేది వేశాడంట. ఓకే, as he was on his way for hunting, he heard the rustling of the leaves made by the wandering animals. ఓకే, బాణం వేశాడు. ఎందుకు వేశాడు బాణము, అక్కడ ఏదో యానిమల్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి అనిపించి అక్కడికి బాణం వేశాడంట. థింకింగ్ that there is an animals behind the bush, he took his aim and shot. ఓకే, అక్కడ జంతువులు యానిమల్స్ ఉన్నాయనేసి ఇతను ఆ బాణం అనేది వేశాడు. అదేమోయింది, ఈ స్ట్రావెన్ కి మొత్తం కుచ్చుకుపోయింది అనమాట. ఓకే, ద ఆరో వెంట్ అండ్ హిట్ ద టార్గెట్ క్విక్లీ. ఓకే, ఆ ఆరో అనేది ఎక్కడో కుచ్చుకుపోయింది అనేసి ఈ దశరథ అనే కింగ్ ఏం చేశాడు, అక్కడికి ఆ ప్లేస్ కి వెళ్ళిపోయాడు. హీ కుడ్ హియర్ ఎ వాయిస్ స్క్రీమింగ్. ఓకే, అక్కడ వెళ్ళి చూసే వరకు ఏమవుతుంది, స్క్రీమింగ్ అంటే ఏంటమ్మా, అరుస్తూ ఉన్నాడంట, ఎవరో అరుస్తూ ఉన్నాడంట. Alas, I am dying and who will serve my blind parents after me. అంటే ఏంటమ్మా, దేవుడా నేను చనిపోతున్నాను, మా పేరెంట్స్, ఓకే, మా బ్లైండ్ పేరెంట్స్ ని ఎవరు కాపాడుతారు అని ఈ స్ట్రావన్ ఏడుస్తూ ఉన్నాడంట. దశరథ వెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సౌండ్. ఆ సౌండ్ వినగానే ఈ కింగ్ దశరథ అనేవాడు అక్కడ సైడ్ వెళ్ళిపోయాడు. ఓకే, he saw a young man soaked in blood. ఓకే, ఇతను ఏం చేశాడు, కింగ్ దశరథ అక్కడ బ్లడ్ లో ఉన్న స్ట్రావన్ చూసి వెళ్ళాడంట. ఓకే, బ్లడ్ లో ఉన్న స్ట్రావన్ చూసి వెళ్ళాడు. ఇట్ వాస్ స్ట్రావన్ ఇండీడ్. ఓకే, నెక్స్ట్, ప్లీజ్ ఫిల్ అప్ ద వాటర్ పాట్, ఓ కింగ్, అండ్ గో టు మై పేరెంట్స్, హీ క్రైడ్. ఓకే, స్ట్రావన్ దగ్గర వాటర్ పాట్ ఉంది కదమ్మా, ఆ వాటర్ పాట్ ని ఇచ్చి ఇందులో కొన్ని వాటర్ తీసుకెళ్లి మా పేరెంట్స్ కి ఇవ్వు అని ఈ స్ట్రావన్ ఏడుస్తూ ఉన్నాడంట. హీ షోడ్ ద డైరెక్షన్ ఇన్ విచ్ హీ హ్యాడ్ కమ్. ఓకే, వాళ్ళ పేరెంట్స్ కి వాటర్ ఇవ్వమని చెప్పి అతను వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారో ఆ డైరెక్షన్ చూపిస్తూ ఉన్నాడు, స్ట్రావన్ చూపిస్తూ ఉన్నాడు. He said they will be waiting for me. He pleaded Dasharatha to take the arrow from his chest, which would allow him to die peacefully. Okay, ఏం చేశాడు, వాళ్ళ పేరెంట్స్ కి వాటర్ అనేవి ఇచ్చేసే అనేసి డైరెక్షన్ చూపిస్తూ ఉన్నాడు. డైరెక్షన్ చూపించాడు. ఇంకేమైనా అతని చెస్ట్ లో ఏమైంది, ఆ బాణం అనేది దిగిపోయింది కాబట్టి ఇది కొంచెం తీసేసేయు, నేను చనిపోవడము పీస్ఫుల్ గా చనిపోతాను, ఈ బాధ భరించలేకపోతున్నాను అనేసి శ్రావణ్ ఆ కింగ్ దశరథకి చెప్తున్నాడు. కింగ్ దశరథ's hands shivered and tears filled his eyes. ఓకే, కింగ్ దశరథ అతను చూడగానే చాలా ఏమవుతుంది, షివర్డ్, వణికిపోయాడు అనమాట, వణికిపోయాడు, కళ్ళ నిండా మొత్తం వాటర్ వస్తూ ఉన్నాయి.
He filled the water pot with water. He went along the direction suggested by Shravan. Okay. ఏడుస్తూ ఆ వాటర్ పాట్ లో వాటర్ అనేది ఫిల్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళాడమ్మా? కింగ్ దాశరథ వెళ్ళాడు. On hearing the footsteps, what made you so late, my son? Bring me the water, said Shravan's father. Okay, ఇలా కింగ్ రాజా వాళ్ళ పేరెంట్స్ దగ్గర వెళ్ళగానే ఆ పేరెంట్స్ ఏమనుకున్నారమ్మా? శ్రావణే వస్తున్నాడేమో అనుకొని ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు, తొందరగా నాకు వాటర్ ఇచ్చేసేయి అని ఈ పేరెంట్స్ శ్రావణ్ ఫాదర్ అడిగాడు. ఓకే, యాజ్ దేర్ వాస్ నో ఆన్సర్ హీ క్వశ్చన్. అసలు అక్కడికి ఎవరు వెళ్ళారమ్మా? కింగ్ దాశరథ వెళ్ళాడు కదా. వీళ్ళు అనే మాటలకు ఆ దాశరథకి ఏమీ అర్థం కాలేదంట. అలాగే సైలెంట్ గా ఉండిపోయాడంట. వై ఆర్ యూ లేట్? డిడ్ ఎనీథింగ్ గో రాంగ్? ఓకే, వాళ్ళ ఫాదర్ ఏం అడిగాడమ్మా? శ్రావణ్ వాళ్ళ ఫాదర్ ఏం అడిగాడు? ఎందుకు లేట్ గా వచ్చావు, ఏదైనా ప్రాబ్లమా అని శ్రావణ్ వాళ్ళ ఫాదర్ అడిగాడు. ఐఎమ్ సారీ టు టెల్ యూ దట్ యువర్ సన్ ఈస్ నాట్ అలైవ్, సెడ్ ద కింగ్. ఓకే, కింగ్ ఏం చెప్పాడంటే వాళ్ళకి, సారీ, మీ బాబు అనేవాడు ఇంకా లేడు, చనిపోయాడు అనేసి వాళ్ళ ఫాదర్ కి చెప్పాడు. బట్ ఐ హావ్ బ్రాట్ ద పేల్ ఆఫ్ వాటర్ ఫర్ యూ, కానీ నేను మీకు వాటర్ తెచ్చాను. ఐఎమ్ దాశరథ, కింగ్ ఆఫ్ కోసల. అప్పుడు అతను ఏం చేశాడు? అతన్ని పరిచయం చేసుకున్నాడు అనమాట, ఇంట్రొడక్షన్ ఇచ్చాడు. నేను దాశరథని, నేను కోసల కింగ్డమ్ కి కింగ్ అనేసి ఇంట్రొడక్షన్ చెప్పాడు. ఐ హావ్ డన్ ఏ టెరిబుల్ మిస్టేక్ అండ్ ఐ కేమ్ హియర్ ఫర్ యువర్ పార్డోన్. ఓకే, ఏం చెప్పాడమ్మా? నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను, భయంకరమైన మిస్టేక్ చేశాను, మీరు నాకు క్షమాపణ అనేది అంటే మీరు నాకు క్షమించాలి అని ఈ కింగ్ దాశరథ శ్రావణ్ పేరెంట్స్ ని అడిగాడు. యూ కెన్ పనిష్ మీ ఇన్ ఎనీ వే యు లైక్. ఓకే, మీరు ఏ విధమైన పనిష్మెంట్ గాని నాకు ఇవ్వండి. దాశరథ దెన్ టోల్డ్ దెమ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. అప్పుడు దాశరథ వాళ్ళ పేరెంట్స్ కి క్లియర్ గా చెప్పాడనమాట, ఏం జరిగిందో అనేది క్లియర్ గా చెప్పాడు. శ్రావణ్స్ పేరెంట్స్ వర్ ఫిల్డ్ విత్ మిజరీ. ఓకే, శ్రావణ్ పేరెంట్స్ ఏమో కష్టాల్లో మునిగిపోయారు అనమాట. ఇంకా శ్రావణ్ లేడు కదా ఇంకా చూడడానికి. శ్రావణ్ పేరెంట్స్ ఏమైపోయారు? చాలా కష్టాల్లో మునిగిపోయారు. దే టోల్డ్ ద కింగ్, హో కింగ్, యూ హ్యావ్ కమిటెడ్ ఏ బిగ్ బ్లండర్. ఏం చెప్పాడు కింగ్? కి ఏమన్నారమ్మా? మీరు చాలా పెద్ద మిస్టేక్ చేశారు. ఓకే, పెద్ద మిస్టేక్ చేశారు అనేసి కింగ్ కి దాశరథ చెప్పాడు. ఐ విల్ ఫర్ యువర్ మిస్టేక్ యాజ్ యూ హ్యావ్ డన్ ఇట్ వితౌట్ యువర్ నాలెడ్జ్. కానీ నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేసావు, కానీ నేను నిన్ను క్షమించేశాను, ఎందుకంటే నువ్వు నీకు తెలియక చేసావు కాబట్టి నేను క్షమించేస్తాను అనేసి శ్రావణ్ ఫాదర్ చెప్తున్నాడమ్మా. Please take us to our Shravan and then you can go back to your kingdom. Okay, మమ్మల్ని శ్రావణ్ దగ్గరికి తీసుకువెళ్ళి నువ్వు మీ రాజ్యానికి, మీ కింగ్డమ్ కి వెళ్ళిపో అని శ్రావణ్ ఫాదర్ చెప్తున్నాడు. నెక్స్ట్, దాశరథ ప్లీడెడ్ విత్ దెమ్ దట్ దే షుడ్ కమ్ అలాంగ్ విత్ హిమ్ టు ద ప్యాలెస్. Okay, he said that he would also serve them just as Shravan had done. Okay ma, దాశరథ ఏం చెప్తున్నాడు? ఓకే, కింగ్ ఏమంటున్నాడు వీళ్ళ పేరెంట్స్ తోని, శ్రావణ్ పేరెంట్స్ తోని, మీరు నాతో పాటు కింగ్డమ్ కి వచ్చేయండి, మీ సన్ శ్రావణ్ ఎలాగైతే మిమ్మల్ని చూసుకున్నాడో కేర్ఫుల్ గా నేను అలా చూసుకుంటాననేసి ఈ కింగ్ దాశరథ చెప్తున్నాడు. But the old parents did not listen to him. కానీ ఆ ఓల్డ్ పేరెంట్స్ వింటున్నాడా? అతని మాట వినట్లేదంట. They said, "Oh King Dasharatha, mark this day. You will not understand the reason behind our not coming today. Surely a day is going to come when you would be separated from your son. Surely a day is going to come when you would be separated from your son. The day you will understand pain of your hearts." Okay, మేము ఈరోజు రాలేము, ఎందుకంటే ఈరోజు మాకు ఒక
స్పెషల్ డే అన్నమాట. స్పెషల్ అంటే ఏంటమ్మా, అదొక బాధాకరమైన రోజు. ఈ రోజు మేము ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాము. నీకు అర్థం కావట్లేదు, ఒక సన్ని మిస్ చేసుకుంటే ఎంత పెయిన్ గా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది, నీకు అర్థం కావట్లేదు అనేసి ఇక్కడ surely a day is going to come when you would be separated from your son. నీకు ఒక రోజు వస్తుంది, నీకు ఒక రోజు వస్తుంది, సన్ నుండి దూరం అయితే ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుందో నీకు ఒక రోజు తెలుస్తుంది అని ఈ పేరెంట్స్ చెప్తున్నాడు అమ్మా. ఓకే, ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ చిల్డ్రన్. దిస్ ఈస్ యువర్ టుడేస్ లెసన్ చిల్డ్రన్. ఆల్ ఆఫ్ యూ రీడ్ దిస్ లెసన్ వన్స్. ఓకేమా, మీరందరూ ఏం చేయాలి, ఈ లెసన్ ని ఒక్కసారి రీడ్ చేయండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, next class I will give this classwork. Okay, I will give the classwork to this lesson. Okay children, this is your today's class amma. Thank you amma. Bye bye.